Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈరోజు ఈ వీడియోలో ఏజెస్ పైన మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తున్నాము. చాలామంది ఏజెస్ సాల్వ్ చేయాలంటే పెద్ద పెద్ద ఈక్వేషన్స్ రాయడము, వాటిని సింప్లిఫై చేయడము, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము, మళ్ళీ అడిషన్ చేయడము, సో క్రాస్ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ చాలా లెంతీగా చేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా జస్ట్ బై యూజింగ్ పార్ట్స్ మెథడ్ ద్వారా మనం ఈజీగా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి చూడండి. సో మనం ఏజెస్ అంటున్నాం కదా, ఏబి అనే 2 పర్సన్స్ ఉన్నారు, అవునా? ఏబి. ఓకే, సో మనం ప్రజెంట్ ఏజ్ ఎలా మాట్లాడాలి, పాస్ట్ ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్ ఎలా మాట్లాడాలి ఫస్ట్ క్లియర్ మీకు ఇంట్రొడక్షన్ అనేది ఇస్తాం. చూడండి, ఇది మనకు ప్రజెంట్ ఏజ్. దిస్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్. చూడండి, ఇది మనకి ప్రజెంట్ ఏజ్. ఓకే, ఇది మనం ప్రజెంట్ మాట్లాడుతున్నాం. నెక్స్ట్ దిస్ ఈజ్ పాస్ట్. ఓకే, వాట్ అబౌట్ దిస్? దిస్ ఈజ్ ద ఫ్యూచర్. ఓకే, మనం ఇలా క్లియర్గా రాసుకున్నాం. సో మనం ఏబి గురించి మాట్లాడుతున్నాం కదా, ఏ అండ్ బి. సో మనం 2 పర్సన్స్ ఏజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఏబి యొక్క ప్రజెంట్ ఏజ్ ఒకవేళ నేను 1:2 అనుకుంటున్నా ఎగ్జాంపుల్. సో ప్రజెంట్ ఏజ్ 1:2 అయితే సో మనం పాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చూడండి, మనకు పాస్ట్ రేషియోను లేకపోతే ఫ్యూచర్ రేషియోను ఏదో ఒకటి ఇస్తాడు క్వశ్చన్లో. సో ఈ క్వశ్చన్లో మనం ప్రజెంట్ ఏజ్ రేషియో 1:2 అయితే పాస్ట్ ఏజ్ రేషియో మనం 3:4 ఇచ్చాడు అనుకున్నాం. ఓకే, 3:4 ఇచ్చాడు. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ కూడా మనకి ఇస్తాడు, రేషియోతో పాటు ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ బ్యాక్ అంటాం. ఓకే, సో మనం ఆల్రెడీ పాస్ట్ అని రాసాం కాబట్టి ఇక్కడ నేను ఏం రాయట్లేదు, లేదంటే మీరు మైనస్ పెట్టుకోండి. మైనస్ మీనింగ్ ఏంటి? పాస్ట్. సో మనకి ఏబి అనే 2 పర్సన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ 1:2 అయితే సో 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజ్ రేషియో ఏంటి? 3:4 అయితే మనకు క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి. సో మనకు ఏబి యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. సో 1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1 కదా. సో ఐఎమ్ రైటింగ్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 3కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 కదా. సో ఇక్కడ కూడా 1 ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఇలాంటి క్వశ్చన్స్ ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ క్వశ్చన్కి మనకి సేమ్ ఉంది కాబట్టి చూడండి, ఈ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ 2 సేమ్ ఉంటాయో ఆటోమేటిక్గా ఈ డిఫరెన్స్ కూడా సేమ్ ఉంటుంది. చూడండి, 1కి 3కి డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ కూడా ఎంత? 2కి 4కి డిఫరెన్స్ ఎంత? 2 కదా. అంటే ఏంటి? ఈ డిఫరెన్స్ 2 కదా. ఈ 2 అనేది దేనికి ఈక్వల్ అంటే ఈ 5 ఇయర్స్కి తీసుకోవాలి. ఓకే, ఈ 2 పార్ట్స్ అనేది 5 ఇయర్స్కి ఈక్వల్. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫస్ట్ మనం ఇచ్చిన రేషియోస్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ డిఫరెన్సెస్ చూడాలి. 3కి 4కి డిఫరెన్స్ 1, ఇక్కడ కూడా 1కి 2కి డిఫరెన్స్ 1. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటాయో అప్పుడు ఆల్మోస్ట్ మనకి ఈ డిఫరెన్స్ కూడా సేమ్ ఉంటుంది. సో 3కి 1కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సిమిలర్లీ 4కి 2కి డిఫరెన్స్ కూడా 2నే ఉంది. అంటే ఈ 2 పార్ట్స్ అనేది మనకి ఇయర్స్ ఇచ్చాడు కదా, ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనేది దానికి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి? 2 పార్ట్స్ అనేది 5 ఇయర్స్కి ఈక్వల్. అవునా? మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి. మనకు ప్రజెంట్ ఏజ్ కావాలి అంటే ఫస్ట్ మనం ఈ పార్ట్స్ ద్వారా ఈ రేషియో మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. 5 ఇయర్స్ బ్యాక్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ +5 ఇయర్స్ అనేది యాడ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ మనకి ఈ 2 పార్ట్స్ 5 అంటున్నాం కదా, 1 పార్ట్ ఏమవుతుంది? 5/2. అవునా? 1 పార్ట్ 5/2 అవుతుంది. ఓకే, లేదంటే ఇది 10 ఇయర్స్ తీసుకోండి, మీరు క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది. టేక్ దిస్ ఇస్ 10 ఇయర్స్. చూడండి, మనకి 2 పార్ట్స్ అనేది 10 ఇయర్స్కి ఈక్వల్. 2 పార్ట్స్ ఈక్వల్ టు 10 ఇయర్స్ అయితే మనకి 1 పార్ట్ ఏమవుతుంది? 5 ఇయర్స్ కదా. 1 పార్ట్ 5 ఇయర్స్. కానీ మనకేంటి 5 ఇయర్స్ ఎగో ఏ యొక్క ఏజ్ రేషియో ఎంత? 3 కదా. సో మనకు 5 ఇయర్స్ బ్యాక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ మనం 5 ఇయర్స్ బ్యాక్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 5 ఇయర్స్ బ్యాక్ A:B యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయి? సో నాకు 1 పార్ట్ 5 ఇయర్స్ వచ్చింది, కానీ 3 పార్ట్స్ ఉంది కదా 5 ఇయర్స్ బ్యాక్. 3 × 5 ఎంత? 15 ఇయర్స్. 3 × 5. ఓకే, ఇక్కడ ఏంటి? 4 × 5. 3 5s are 15 అండ్ 4 5s are 20. చూడండి, వీళ్ళ ఏజెస్ ఎలా ఉన్నాయి? 15 ఇయర్స్ అలాగే 20 ఇయర్స్ ఉన్నాయి. అవునా? AVB 15 ఇయర్స్ అండ్ 20 ఇయర్స్. మనకి ఏం అడుగుతున్నాడు? ప్రజెంట్ అడుగుతున్నాడు. సో మనకి 10 ఇయర్స్ బ్యాక్ 15 అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది? +10 చేయాలి కదా. ఇది 10 ఇయర్స్ బ్యాక్ది, కానీ మనకి ప్రజెంట్ కావాలి కాబట్టి +10.
సో 15 + 10 ఏమవుతుంది 25 ఇయర్స్. అండ్ నెక్స్ట్ బి ఏజ్ ఏమవుతుంది +10 అంటే 20 + 10 ఎంత 30 ఇయర్స్. ఓకే, సో మనం ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం పార్ట్స్ అనేది ఈక్వల్ చేయడం చూసుకోవాలి. ఓకే, సో మనకు ఫస్ట్ మనం ఈ పార్ట్స్ నుంచి ఈ రేషియో మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తాం, డైరెక్ట్ ఇక్కడ మల్టిప్లై చేయొద్దు. ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నాకు ఏబి అనే 2 పర్సన్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళ యొక్క రేషియో 2:4 అండ్ 5:6 ఉంది అనుకున్నాం. ఓకే, ఇదేమో ప్రజెంట్, దిస్ ఈజ్ ప్రజెంటేజ్ అండ్ దిస్ ఈజ్ పాస్ట్. ఓకే, మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజ్ ఎంత అడుగుతున్నాడు. దిస్ వన్ 10 ఇయర్స్ బ్యాక్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఏ. మనకు ఏ యొక్క ఏజ్ బి యొక్క ఏజ్ 10 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉందో మనకు క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, ఫస్ట్ మనం పార్ట్స్ అనేది చూసుకోవాలి. 5కి 6కి డిఫరెన్స్ ఎంత 1 కదా, దిస్ ఈజ్ 1. నెక్స్ట్ 2కి 4కి డిఫరెన్స్ ఎంత 2 ఉంది. ఇక్కడ మనకి పార్ట్స్ అనేది ఈక్వల్ అవ్వట్లేదు. ప్రీవియస్ క్వశ్చన్లో ఈక్వల్ అయ్యాయి కానీ ఇక్కడ ఈక్వల్ అవ్వట్లేదు కదా. ఇదేమో 1 పార్ట్ ఉంది, ఇదేమో 2 పార్ట్స్ ఉంది. అందుకోసం మనం ఏం చేయాలి, ఈ పార్ట్స్ ఈక్వల్ అయ్యేలాగా ఈ 2ని మొత్తం అంతా మల్టిప్లై చేయండి. అంటే ఏంటి, దీన్ని మొత్తం 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఇది 2 పార్ట్సే ఉంటుంది, ఇది కూడా 2 పార్ట్సే ఉంటుంది. చూడండి, న్యూ రేషియో ఏమవుతుందో 2:4. అలాగే 2 5 ఎంత 10. నెక్స్ట్ 6 2 12. ఓకే, చూడండి మనకి పార్ట్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి కదా. 2కి 4కి డిఫరెన్స్ అనేది 2. నెక్స్ట్ 10కి 12కి డిఫరెన్స్ అనేది 2. చూడండి, ఎప్పుడైతే ఈ పార్ట్స్ ఈక్వల్ అవుతాయో అప్పుడు ఇవి కూడా ఈక్వల్ అవుతాయి. చూడండి, 2కి దీనికి ఎంత 8. దిస్ ఈజ్ 8 పార్ట్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో 8 పార్ట్స్. ఓకే, ఈ 8 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ చూడండి, మనకి ఇచ్చాడు 10 ఇయర్స్ అనేది. అంటే 8 పార్ట్స్ మనకు 10 ఇయర్స్. 8 పార్ట్స్ అనేది నాకు 10 ఇయర్స్కి ఈక్వల్. అవునా, మనకి క్వశ్చన్లో కావాల్సింది ఏంటి 2 పార్ట్స్. అవునా, 2 పార్ట్స్ వాల్యూ ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం. ఓకే, 2 1s 2 4s. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఏ. 10 ఇయర్స్ బ్యాక్ ఏ యొక్క ఏజ్ ఎంత 10/4. 4 1 2.5 ఇయర్స్, 2.5 ఇయర్స్ అనమాట ఏ యొక్క ఏజ్. సో ఏజ్ ఈజ్ 2.5 ఇయర్స్. సిమిలర్లీ బి యొక్క ఏజ్ ఎంత 10 ఇయర్స్ బ్యాక్ 4 into what we have to do 1 part 4 into 10. ఓకే, చూడండి మనకి ఏ ఏజ్ ఎంత వచ్చింది 2.5 ఇయర్స్ వచ్చింది. అవునా, సిమిలర్లీ 8 పార్ట్స్ మనకి 10 అయితే మనకు కావాల్సింది ఏంటి బి ఏజ్ ఎంత 4 పార్ట్స్ కదా. సో 4 పార్ట్స్ హౌ మచ్ 4 1s 4 2s 2 1s 2 5s. సో బి యొక్క ఏజ్ ఎంత 5 ఇయర్స్. ఏజ్ ఏమో 2.5 ఇయర్స్, బి ఏజ్ ఏమో 5 ఇయర్స్. సో మనం ఈ రకంగా పార్ట్స్ అనేది ఈక్వల్ చేసుకుంటూ ఏజెస్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. మీకు మరిన్ని ఇలాంటి ట్రిక్స్ కావాలి అంటే మేము యాప్టిట్యూడ్ పైన ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.